అదే ఆపు కాసేపు రిలాక్స్డ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పూజ బాగా చేసేసుకున్నారా? మన వీడియో లైవ్ అయ్యే టైంకి అందరి పూజ అయిపోయి ఉంటుంది. సో మీరు పూజ ఎలా చేసుకున్నారనేది నాతో చెప్పండి. అండ్ ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఈరోజు మా పాపని ప్రాక్టీస్ కోసం విత్ కాస్ట్యూమ్ అండ్ మేకప్తో అయితే పంపించమని చెప్పారు. సో ఆ రోజు అంటే ఆగస్ట్ 15th రోజు హాలిడే కాబట్టి ఓన్లీ పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేరెంట్స్ ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వస్తారు. స్కూల్ మొత్తం అటెండ్ అవ్వరు కాబట్టి స్కూల్లో వాళ్ళందరూ చూడడం కోసమని ఈరోజు విత్ కాస్ట్యూమ్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. పొద్దున్నే ఆ హడావుడిలోనే ఉన్నాం, బిజీగా. ఈరోజు కూడా మా అమ్మాయి క్యారెట్ రైస్ అయితే కావాలంది. తన కోసం సింపుల్గా క్యారెట్ రైస్ చేసేసాను. మా కోసం అయితే సొరకాయ పాలు పోసి కర్రీ వండాను అండ్ చపాతీ చేశాను. ఇవన్నీ నేను మినీ బ్లాగ్ షార్ట్లో అయితే షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూసేసి నచ్చితే లైక్ చేసేయండి. అండ్ ఇక్కడ సిల్వర్ చైన్ వేసుకుంది. బేసిక్ తనకి లైట్గా ఫౌండేషన్, కొంచెం కాంపాక్ట్, ఐ షాడో, హైలైటర్, లిప్స్టిక్ ఇవన్నీ అయితే వేసి పంపించమంటారు. సో ఆ బేసిక్ మేకపే చేస్తున్నాను. నాకు వచ్చింది కూడా బేసిక్ వెళ్ళండి, నాకేం ప్రొఫెషనల్ మేకప్ రాదు. అండ్ బుధవారం కాబట్టి ఈరోజు యాజ్ యూజువల్ మన క్లీనింగ్ రొటీన్లో ఏముంటుంది అండ్ మీతో ఒక హెల్తీ శాండ్విచ్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే నా వంట పని అంతా ముగిచ్చేసుకొని వచ్చేసాను. మా అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నాను. తను డ్రెస్సింగ్ అదంతా తనే చేసేసుకుంటుంది కదా. జస్ట్ నేను వచ్చి హెయిర్ సెట్ చేసేసి జస్ట్ సింపుల్ పోనీటైలే వేయాలన్నారు. సో మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడడం వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదు. అందుకే తన పక్క నుండి చెప్తూ ఉన్నారు చాలే అని. ఇంకా ఫైనల్గా ఐలైనర్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత బొట్టు పెట్టేసి లిప్స్టిక్ వేసామంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఏమేమి యూస్ చేసామో అంటే మన మేకప్ ప్రోడక్ట్స్ ఏమేమి యూస్ చేసామో అవన్నీ ఒక పౌచ్లో అయితే పెట్టి పంపించమంటారు. కరెక్ట్గా బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు టచ్అప్ వేస్తారనమాట. చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం ఏమేమి ప్రోడక్ట్స్ వాడామో అవైతే ఒక చిన్న పౌచ్లో పెట్టేసి పంపించమని చెప్తూ ఉంటారు. ఏ స్కూల్లో అయినా అంతే. అలా మనం పంపించేస్తే ఫైనల్గా ఇంకా ప్రోగ్రామ్ టైం అవుతుంది అన్నప్పుడు మాత్రం వాళ్ళు టచ్అప్ చేసేస్తారు, సరిపోతుంది. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ ఇలా ఈ పౌచ్ అయితే రెడీ చేస్తాను అనమాట. తన కోసం ఐ షాడో ప్యాలెట్, లిప్స్టిక్, కాంపాక్ట్ ఏమేమి యూస్ చేశాను అవన్నీ. ఫౌండేషన్ మాత్రం పంపట్లేదు, అవసరం లేదు. టచ్అప్కి ఫౌండేషన్ అక్కర్లేదు కాబట్టి ఫైనల్గా లిప్స్టిక్ వేసాను. ఇదిగోండి మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిపోయింది. డ్రెస్ ఎలా ఉంది? కరెక్ట్ ఫిట్ అయింది కదా. ఫిట్టింగ్ బాగుంటే డ్రెస్సెస్ ఎప్పుడైనా చాలా బాగుంటాయి. బాయ్ తల్లి, బాగా చెయ్యి. బాయ్. హోల్డ్. అండ్ ఇక్కడైతే మా అమ్మాయి చాలా హ్యాపీగా బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే బయలుదేరిపోతుంది. పర్ఫార్మెన్స్ కదా ఈరోజు, అలారం కన్నా ముందే లేచిపోయి రెడీ అయిపోయింది. అలా ఉంటుంది. ఇంకా తర్వాత మా వారు వచ్చారు, ఆయన కూడా ఆఫీస్కి పంపించేసిన తర్వాత నేనైతే నా బుధవారం పూజ ఇలా పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా ఆ విఘ్నేశ్వరికి నమస్కారం చేసేసుకోండి. మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని కోరుకుంటున్నాను. అండ్ నిన్న నా కన్ఫ్యూజన్కి రిజల్ట్ ఈరోజు కాబట్టి మార్నింగ్ 10:30 to 1 o'clock అన్నారు, కానీ 1:30 వరకు అస్సలు పవరే లేదు. ఆ వేడిలో నేనైతే నరకానికి స్పెల్లింగ్ రాశాననే చెప్పాలి. అంత హారబుల్గా అనిపించింది. అసలు గురువారం రోజు ఇంకా వర్షం పడింది, కానీ బుధవారం రోజు అసలు వర్షం లేదు, ఎండగా ఉంది. అబ్బా, ఒక రకమైన ఇదన్నమాట, టార్చర్ అది పవర్ లేకపోవడం అనేది. అలా అలవాటైపోయింది మనకి. అండ్ ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ మా అమ్మాయిని తీసుకొచ్చేసి తనకి స్నాక్స్ అవి ఇచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనకి వెన్స్డే కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ ఉంటుంది కదా, ఆ డ్యూటీయే చేస్తున్నాను. బేసిక్ వీక్లీ క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇదేమీ ప్రాపర్ డస్ట్ కాదు కదా, అంటే డీప్ క్లీనింగ్ కాదు. యూజువల్గా ఈ క్యాబినెట్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే చిమ్నీ ఉన్నా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా అంత క్లోజ్డ్గా ఉంది కదా కిచెన్, త్వరగా జిడ్డు పట్టేస్తాయి.
కాబట్టి నీట్గా మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ అయితే స్ప్రే చేసేసి ఇలా చక్కగా మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేసామంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. కిచెన్ ఒక ప్లేస్ మనం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, దానికి ఎప్పుడు క్లీనింగ్ అవసరమే. అది హైజీన్గా ఉంటే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటామని నేనైతే నమ్ముతాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే ముందు చిమ్నీకి అటు ఇటు ఉన్న క్యాబినెట్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ కింద ఉంటాయి కదా ఈ క్యాబినెట్స్, కింద క్యాబినెట్స్ కూడా ఉంటాయి కదా యుటెన్సిల్స్ పెట్టుకునేవి, అవన్నీ కూడా నీట్గా స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇంతకీ మీరు కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు, వీక్లో ఏ రోజు చేసుకుంటారు, ఎంత డీప్గా క్లీన్ చేస్తారు అనేది నాతో చెప్పండి. అండ్ మీరు వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీకే చేసేసుకున్నారా? కొంతమంది లాస్ట్ వీక్ కుదరని వాళ్ళు ఈ వీక్ 4th వీక్ కాబట్టి ఈ వీక్ చేసుకుంటున్నారు. మీరు ఈ వీక్ కనుక చేసుకుంటున్నట్టయితే మీ వరలక్ష్మి అమ్మవారి ఫొటోస్ నాతో షేర్ చేయాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి. మీకు నచ్చి మీకు ఇష్టం ఉంటే నేను వాటిని మన బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. ఇలా నా వెన్స్డే అయితే గడుస్తూ ఉంది. మనం ఈ డీజీ, ఎలక్ట్రిసిటీ వీటి మీద ఎంత డిపెండ్ అయిపోయామంటే ఈరోజు నాకు బాగా అర్థమైంది. అసలు మాకు ఎలా అంటే ఇలా పవర్ పోయినా సరే పోయిన వెంటనే డీజీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం డిస్టర్బెన్స్ తెలియదు. ఒక 2 minutes స్విచ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ గ్యాపే కానీ పెద్దగా ట్రబుల్ అవ్వడం తెలియదు. కానీ ఇప్పుడు సడన్గా లేదు మెయింటెనెన్స్ అనేసరికి ఎంత ఇబ్బంది వచ్చేసిందంటే మనం అన్ని రకాలుగా అన్నిటికీ అలవాటు పడి ఉండాలి అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ ఫెసిలిటీస్ అన్నిటికీ అలవాటు అయిపోయాం కాబట్టి ఇంతే, దీన్ని ఎవరు మార్చలేరు. ఇప్పటికిప్పుడు మారిపోయి కూడా మనం చేసేదేం లేదనిపిస్తుంది నాకు. అంటే ఇంకంతే, అందరు నలుగురితో నారాయణ అంటారు కదా. సో సొసైటీలో అంతా ఎలా ఉన్నారో మనం కూడా అదే ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరీ కొంచెం ఏదో మన ఇంట్లో వరకు చేంజెస్ అంటే ఓకే, కానీ ఇంక ఇలాంటివి ఏం చేస్తాను చెప్పండి, తప్పదు. అలా అలవాటు అయిపోయింది. పవర్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండలేని పరిస్థితి అనమాట. పాతకాలంలో వాళ్ళు అసలు పవర్ అనేది, లైట్ అనేది లేకుండా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు దీపాలు పెట్టుకొని, అందుకే వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు అనుకుంటా. సూర్యాస్తమయం అవ్వగానే ఫుడ్ తిన్నారా పడుకున్నారా అన్నట్టు. అసలు ఎన్ని అవర్స్ నిద్రపోయేవాళ్ళు కదా వాళ్ళు. 7-7:30కి పడుకున్నారు అనుకోండి, అఫ్కోర్స్ ఎర్లీ మార్నింగ్ 4-4:30కి లేస్తారనుకోండి, అయినా సరే బోల్డ్ అంత స్లీప్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి. అదే అనిపిస్తుంది నాకు. ఫైనల్గా నా క్లీనింగ్ అంతా అయిపోయింది. చూసారా, ఇదైతే నా క్లీన్ క్యాబినెట్స్, లైట్ కలర్ క్యాబినెట్స్ కదా. క్లీన్ చేయగానే అసలు బాగా అనిపిస్తుంది, చాలా నీట్గా. మళ్ళీ అంతే త్వరగా మరకలు కూడా పడిపోతాయి. ఇంక ఈవినింగ్ నేనేం రికార్డ్ చేయలేదు. మా అమ్మాయిని క్రికెట్కి తీసుకురావడం అదంతా గడిచిపోయింది. ఏంటి ఇండిపెండెన్స్ డే ముందే వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు శాండ్విచ్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాను. క్యారెట్ పీసెస్ కన్నా గ్రేట్ చేస్తే బాగుంటుంది. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నాయి నా దగ్గర, అంతవరకు తీసుకున్నాను. మీకు కావాలంటే కుకుంబర్, టొమాటో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కుకుంబర్, టొమాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సాగీగా అయిపోతే మాకు నచ్చదు, అందుకే వేయలేదు. ఇప్పుడు ఇందులో సింపుల్గా కొంచెం ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకొని, సరిపడా మైనీస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను శాండ్విచెస్ రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్లో కూడా చాలా షేర్ చేశాను. బేసిక్ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు కుకుంబర్, టొమాటోతో ఇదంతా లేకుండా. బట్ ఇలా చేసే శాండ్విచ్ చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడైతే ప్యాన్ మీద చేస్తున్నాను, కానీ నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది. దానికి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. అది మార్ఫీ రిచెట్స్, అది చేపించగలిగితే బాగుంటుంది. ఎప్పుడైనా టైం చూసుకొని చేపించాలి. అందులో గ్రిల్ అయితే మాత్రం అసలు శాండ్విచ్ టేస్ట్ మామూలుగా ఉండదు. ప్యాన్ మీద మనం ఎంత జాగ్రత్తగా టోస్ట్ చేసినా సరే అవి త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల వెజిటబుల్స్ కుక్ అయినట్టు నాకు అనిపించదు. ఆఫ్కోర్స్ శాండ్విచ్లో వెజిటబుల్స్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, బట్ శాండ్విచ్ మేకర్లో గ్రిల్ అయిందనుకోండి, అప్పుడు లోపల వరకు ఆ వేడి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకీ మీకే శాండ్విచ్ ఇష్టం, అసలు మీకు శాండ్విచ్ ఇష్టమా లేదా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
మీ పిల్లలు స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి ఏమంటున్నారు, ఏమేమి కాస్ట్యూమ్స్ అరేంజ్ చేయమని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా నాతో తప్పకుండా చెప్పేయండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నా సరే ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేస్తే నాకు కూడా హ్యాపీగా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి సపరేట్ ప్లేలిస్ట్ అన్నిటికీ క్రియేట్ చేశాను. అవి చూసి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఫైనల్గా చెప్పానుగా ఇప్పుడు ప్యాన్ మీదే టోస్ట్ చేస్తున్నానని. ముందుగా కొంచెం నెయ్యి వేశాను. మళ్ళీ బ్రెడ్ పెట్టేసిన తర్వాత దానిపైన బ్రెడ్ స్లైస్ మీద కూడా కొంచెం గీ అప్లై చేశాను. ఇక్కడ మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను బటర్ అంత ఇదిగా యూస్ చేయను. నెయ్యి ఎప్పుడు మన ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి నెయ్యే యూస్ చేస్తాను. ఇంక ఇలా ఫస్ట్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికి ఇచ్చేసాను, ఆయన తింటూ ఉన్నారు. ఇంకా మా కోసం స్లోగా ఒక్కొక్కటి చేస్తూ వేడిగా సర్వ్ చేసేయడం అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ ఒకేసారి చేసేసి అక్కడ పెట్టుకొని చల్లారిపోయాక తినాలంటే చిరాకుగా ఉంటుంది. ఇలా నేను చేస్తూ సర్వ్ చేస్తూ ఉంటాను, మా వాళ్ళు తినేస్తూ ఉంటారు. ఈవెన్ దోశలైనా అంతే. ఫస్ట్ ఒక దోశ వేసి మా పాపకి ఇచ్చానంటే సెకండ్ దోశ మా వారికి వేస్తాను. మళ్ళీ పాపకి మా వారికి అలా వేడిగా ఇలా నేను సర్వ్ చేస్తుంటే తినేస్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీ. ఫైనల్గా నా 2 దోశలు నేను వేసేసుకొని వచ్చి తినేస్తాను అనమాట. శాండ్విచ్ కూడా అంతే. ముందు మా వారికి ఇచ్చాను కదా, ఈ సెకండ్ది మా పాపకి ఇచ్చేస్తే తను తింటూ ఉంటుంది. మళ్ళీ అప్పుడు థర్డ్ది నేను చేసుకోవచ్చు అనమాట. దీని మీద మీకు చీజ్ తినడం ఇష్టం అనుకుంటే చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మయో వేశాను కదా, లేకపోతే మీరు మయో వేయకుండా డైరెక్ట్ ఆ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి దాని మీద చీజ్ స్లైస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా లోపల వరకు కుక్ అయింది చూడండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు చిన్నపిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఈవినింగ్ టైంలో వాళ్ళకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు. చిన్నపిల్లలు కాబట్టి మీరు సాస్తో సర్వ్ చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసేస్తారు. సో ఈరోజు పెద్దగా రికార్డ్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే పవర్ కట్ చాలా ఎఫెక్ట్ చేసింది మనల్ని. సో నాకు వీలున్నంత వరకు క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. సో ఈరోజు బ్లాగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది. ఫైనల్గా మా అమ్మాయి తీసుకున్న పిక్స్ ఫైనల్గా అటాచ్ చేస్తున్నాను ఇక్కడైతే. వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఎంగేజింగ్గా ఉందా లేదా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.